హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. రాయలసీమ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఫుడ్ అయినా కూడా తినేయచ్చు, అంత టేస్టీగా సింపుల్గా కూడా ఉంటుంది ఈ రెసిపీ అనేది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పులోకి పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఈ విధంగా మొత్తం బాగా చింతపండు అంతా కూడా కలిపేసుకోవాలి. ఈ చింతపండు మొత్తం కూడా గుజ్జంతా కూడా ఈ విధంగా బాగా కలిపేసుకుంటే పక్కకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, మీరు కారం ఎంత తినగలరో చూసుకొని పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచుకొని యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది పచ్చి పులుసు అనేది. పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఈ విధంగా పచ్చిమిర్చి తీసుకొని ఇలా మధ్యలోకి తుంచేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా మొత్తం కూడా ఇలా బాగా పిసుక్కోవాలి. అప్పుడే ఇందులో కారం అంతా కూడా దిగి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ చింతపండుతో పాటు దీన్ని కూడా బాగా పిసుక్కుందాము. మీరు చేత్తోనే పిసుకోండి. పచ్చి పులుసు చేత్తో పిసికితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది పచ్చి పులుసుకి, లేదా అంత ఫ్లేవర్ అనేది రాదు. మీరు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తే కూడా అంత ఫ్లేవర్ రాదు. ఇలాగే చేత్తోనే పిసుకోవాలి. అప్పుడే మనకి ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ అంతా కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా బాగా పిసికేసుకొని ఇప్పుడు ఈ తొక్కలన్నీ కూడా బయట తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా ఈ చింతపండు అలాగే మిర్చి ఇవన్నీ తొక్కలు ఉన్నాయి కదా, ఇవంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఇందులోకి కరివేపాకు అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కాడలతో సహా కొద్దిగా తీసుకొని ఈ విధంగా తుంచుకొని యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా ఒక 10-15 ఆకులు తీసుకొని ఈ విధంగా మధ్యలోకి చిన్న చిన్నగా ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళుప్పుని యాడ్ చేసుకోండి. పచ్చి పులుసులు, పులుసు కూరలు ఇలాంటి వాటిల్లోకి రాళ్ళుప్పు అయితే చాలా బాగుంటుంది. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఈ విధంగా ముక్కలకు కట్ చేసుకొని దీన్ని కూడా యాడ్ చేశాను. ఇదంతా కూడా యాడ్ చేసి చేత్తో బాగా పిసికేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఇందులో ఉన్న రసం మొత్తం ఆ వాటర్ లేకపోతే ఆ పచ్చి పులుసు అనేది చాలా రుచిగా వస్తుంది. ఈ పచ్చి పులుసుకి మనం పోపు వేయడాలు అలా ఏం లేదండి. ఇలాగే తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా బాగా పిసికేసుకొని వేడి వేడి రైస్లోకి చికెన్ ఫ్రై కానీ లేదా ఏదైనా వెజిటేబుల్ ఫ్రై పెట్టుకొని పచ్చి పులుసు వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. రాయలసీమలో అయితే రాగి సంగటితో కూడా తింటారు. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూసారుగా ఎంతో టేస్టీ పచ్చి పులుసు రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.